సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమల్ హాసన్ కన్నడ భాషకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కన్నడం తమిళం భాష నుంచే వచ్చింది అని ఎప్పుడైతే మాట్లాడారో కమల్ హాసన్, కర్ణాటకలో వివాదం ఒక్కసారిగా రేగింది. కర్ణాటకలో ఉన్నటువంటి అధికార విపక్ష పార్టీలు, కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమల్ హాసన్ సినిమా థగ్ లైఫ్ను ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకొని తీరుతామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున కర్ణాటకలో డిమాండ్ వినిపిస్తోంది. అయితే సినిమాను అడ్డుకుంటాం అని చెప్తున్న వాళ్ళకి సంబంధించి ఇంకా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా కమల్ హాసన్ ముందుకే పోతున్నారు. క్షమాపణ ఎక్కడో కూడా చెప్పను అని తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటక హైకోర్టును కూడా కమల్ హాసన్ ఆశ్రయించారు. తన సినిమా థగ్ లైఫ్ విడుదల అయ్యే విధంగా ప్రయత్నం చేయాలంటూ, ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కర్ణాటక హైకోర్టును కూడా కోరినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ కావచ్చు, కర్ణాటకలో ఉన్నటువంటి అధికార పార్టీలు కావచ్చు, కన్నడ సంఘాలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూన్ 5వ తారీఖు థగ్ లైఫ్ సినిమా వస్తుంది. మీరు మే 30వ తారీఖే క్షమాపణ చెప్పాలని కోరాం, కానీ మీరు చెప్పలేదు. ఇంకా సినిమా రిలీజ్కి దగ్గర సమయం పడుతుంది. ఒక్క స్క్రీన్ అంటే ఒక్క స్క్రీన్లో కూడా మీ సినిమా విడుదల కానీయబోం కర్ణాటకలో అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన అంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కసారి మనం కమల్ హాసన్ థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ స్టేజ్ మీద కన్నడ భాష గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. அந்த ஊரில் இருக்கும் என் குடும்பம், அதனால தான் அவர் இங்கே வந்திருக்காரு. அதனால தான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பித்தேன். அதில் தமிழிலிருந்து பிறந்தது தான் உங்கள் பாஷையும். அதனால் நீங்களும் அதில் உட்படுவீர்கள். అది కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు. కన్నడ భాష తమిళం నుంచే వచ్చింది అని వ్యాఖ్యలు చేశారు. కన్నడిగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు చరిత్ర గురించి నీకేం తెలుసు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద కూడా కమల్ హాసన్ మళ్ళీ మాట్లాడారు. ఎంతోమంది చరిత్రకారులు నాకు చెప్పినటువంటి విషయాన్ని చెప్పాను, అది కూడా నేను ప్రేమతోనే చెప్పాను. కన్నడ భాష గురించి నేనేదో తక్కువ చేయాలనో చిన్నబుచ్చాలనో, దాని మీద కన్నడ భాష మీద నాకేదో వ్యతిరేక భావన ఉందో నేను చెప్పలేదు. ప్రేమతో వ్యాఖ్యలు చేశాను. తమిళం నుంచి కన్నడ వచ్చింది, మనం సోదర సమానను, అలాంటి భావంతో నేను మాట్లాడానే తప్పించి నేను ఏవో విమర్శలు పుట్టించాలనో లేకపోతే కన్నడ భాష గురించి తక్కువ చేసి చూడాలనో మరొక ఉద్దేశంతో నేను చెప్పలేదని కూడా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే కన్నడిగులు మాత్రం ఇంకా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. మా భాషను అవమానించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు కమల్ హాసన్ అంటూ వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ సినిమా థగ్ లైఫ్ విడుదల కావాలంటే క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో కర్ణాటక హైకోర్టును కూడా కమల్ హాసన్ ఆశ్రయించారు. తన సినిమా రిలీజ్ అయ్యే విధంగా చూడాలి, అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖకు, ప్రభుత్వానికి, డీజీపీకి మీరు ఆదేశాలు ఇవ్వండి, నా సినిమా రిలీజ్ అయ్యే విధంగా చూడండి అంటూ ఆయన పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయింది. అయితే ఈ వివాదం అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు కమల్ హాసన్ కూడా తగ్గట్లేదు. తమిళం గురించి ఆయన మాట్లాడుతూ కన్నడ భాష అనేది తమిళం నుంచే వచ్చింది, తమిళం నుంచే పుట్టింది అని ఆయన మాట్లాడటాన్ని కన్నడిగులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ కమల్ హాసన్కి వ్యతిరేకంగా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కమల్ హాసన్ దాన్ని సర్దిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా క్షమాపణ అయితే చెప్పను, ఎందుకంటే నేను ప్రేమతో చేశాను వ్యాఖ్యలు, ప్రేమతో చేశాను కాబట్టి ప్రేమ ఎప్పుడూ కూడా క్షమాపణ కోరదు అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. మనకు తెలుసు థగ్ లైఫ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది, పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది, అనేక భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. హిందీలో రిలీజ్ అవుతుంది, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో జూన్ 5వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని దగ్గరలా విడుదలవుతుందేమో కానీ మా కన్నడ భాషలో మాత్రం రిలీజ్ కాదు, కన్నడ భాషలో రిలీజ్ కావాలంటే మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలామంది అక్కడ కన్నడ ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఒక క్షమాపణ చెప్పండి, మీరు వెనక్కి తగ్గండి, ఇంకా మీరు ఇదే విధంగా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ముందుకు వెళితే కనుక సినిమా నష్టపోయే అవకాశం ఉంది, సినిమాకి సంబంధించిన నిర్మాతలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఒక్కసారి ఆలోచన చేయండి, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు.
ఈరోజు 2వ తారీఖు, ఇంకా 3 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ 3 రోజుల్లో ఏమైనా ఆయన ఒక అడుగు వెనక్కి వేసి క్షమాపణ చెప్తారా, లేకపోతే తన వ్యాఖ్యలకి ఇంకా కట్టుబడి ఉంటారా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా మనకు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆయన ఎదురుగా ఉన్నప్పుడే ఈయన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఈయన వ్యాఖ్యల ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక భాషను కించపరిచే విధంగా, ఒక వర్గం వాళ్ళని కించపరిచే విధంగా, ఒక రాష్ట్రం వాళ్ళని కించపరిచే విధంగా కమల్ హాసన్ ఏ విధంగా మాట్లాడతారు? ఇది ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి విషయం. నీ తమిళం గురించి నువ్వు ఎంతైనా పొగుడుకో, నీ తమిళం ఎంత గొప్పదని చెప్పి పొగుడుకో, కానీ వేరే భాష గురించి మీరు ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడతారు? వేరే వర్గం వాళ్ళని ఎందుకు చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుంది. అయితే కమల్ హాసన్ చెప్పేది ఏంటంటే, ఎంతోమంది గొప్ప గొప్ప చరిత్రకారులు, చరిత్ర తెలిసిన వాళ్ళు, భాష చరిత్ర గురించి అవగాహన ఉన్నవాళ్ళు నాతో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. అదే నేను చెప్పాను, కన్నడని నేను ఎక్కడ తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, ప్రేమతో చెప్పానని చెప్పి అంటారు. కానీ ఆ ప్రేమ విషంలాగా మారినటువంటి పరిస్థితి ఉంది. మీరు విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీ సినిమాలు ఇక భవిష్యత్తులో ఆడాలన్నా ఇక్కడ కన్నడకి సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు 100% తప్పు, మీరు వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక బెంగళూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మరి హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది? కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నా సినిమాకి రిలీజ్ కావాలి, థియేటర్ల దగ్గర భద్రత పెంచాలి, ఎవరు నిరసన చేసినా వాళ్ళని అడ్డుకునే విధంగా ప్రయత్నం చేయాలి, సజావుగా అన్ని స్క్రీన్స్లో నా సినిమా నడిచే విధంగా చేపట్టాలి అంటూ ఆయన పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. మరి భద్రత నడుమ స్క్రీనింగ్కి అవకాశం కల్పిస్తుందా, లేకపోతే మరి కమల్ హాసన్కి ఏమైనా డైరెక్షన్ ఇస్తుందా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 5వ తారీఖు ఎన్నో రోజులు లేదు, 3 రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఉండిపోతుంది, దానికి అనుగుణంగా కమల్ హాసన్ ఏం వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కమల్ హాసన్ ఒక వివాదంలో విరుక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. కన్నడలో పూర్తిగా ఈ సినిమా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. మరి ఒక అడుగు వెనక్కి వేసి కన్నడ వ్యాప్తంగా తన సినిమా రిలీజ్ కావాలని చెప్పి అనుకుంటే గనక ఆయన క్షమాపణ చెప్తాడు, లేదంటే కనుక మొండిగా ముందుకు వెళ్తే సినిమా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆయన డెసిషన్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా చూడాలి.